వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండి. ఇది ఓల్డ్ జీపీ లేఅవుట్ అండి, 2018-19 టైంలో చేసిన వెంచరు. సో దాంట్లో కొన్ని ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. సో దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ 150 గజాల నుంచి ఉన్నాయండి ప్లాట్లు. ఈస్ట్ వెస్ట్ రెండు అవైలబుల్ ఉన్నాయండి. సో దీంట్లో ప్లాట్ కొలతలు వచ్చేసి 30 ఫేసింగ్ 45 లోతుతో ఉన్నాయండి. 30x45 150 గజాలు ఉన్నాయండి. సో కనిపించేదండి ప్లాట్స్. సో ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి ఇల్లందు రోడ్లో అండి. ఇల్లందు రోడ్లో రఘునాథపాలెం నుంచి చింతగుర్తి వెళ్ళే రోడ్లో అండి. సో రఘునాథపాలెం నుంచి చింతగుర్తి వెళ్ళే రోడ్డు డబల్ రోడ్ అండి, 60 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ ఫేసింగే ఉంటుందండి వెంచరు. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి రఘునాథపాలెంకి 2.3 కిలోమీటర్స్ ఉంటుందండి. కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా నాగపూర్ టు అమరావతి, ఆ రోడ్డుకి వచ్చేసి 4.4 ఉంటుందండి. ఇల్లందు రోడ్డుకి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి, కొని పెట్టుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది ఫ్యూచర్లో. సో ప్రజెంట్ రఘునాథపాలెంలోనే వస్తున్నాయి కదా డెవలప్మెంట్స్ అన్నీ. కొత్తగా ఎంఆర్ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ ఇవన్నీ పడ్డాయి, మండల ఆఫీసెస్. ఇంకోటి మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది, స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది. సో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీడ్ డెవలప్మెంట్ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మంచి అప్రిషియేషన్ వస్తుందండి. సో దీంట్లో రేట్ వచ్చేసి 6,500 అండి గజం, 6,500 పర్ స్క్వేర్ యార్డ్. దీని ఆపోజిట్లో ఒకటి డిటీసీపీ వెంచర్ ఉంటుందండి, దాంట్లో 10,000-11,000 ఉందండి రేటు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది హాఫ్ రేట్కే వస్తుందండి. రేటు కూడా ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబులే, కూర్చుంటే తగ్గుద్ది.